హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, నేనైతే ఇంకొక కథతో చక్కగా మీ ముందుకు వచ్చేసాను. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. నేను ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ జింక మరియు సింహము. జింక మరియు సింహం. అసలు ఏంటి జింక మరియు సింహం గురించి తెలుసుకుందాం. ఓకే, ఒకరోజు ఒక జింకకు బాగా దాహంగా ఉందన్నమాట. అయితే తన దాహాన్ని తీర్చుకునేందుకు ఒక కొలంలోకి వెళ్ళింది. కొలను నీరు చాలా స్పష్టంగా ఉందన్నమాట. అయితే స్పష్టంగా ఉండేసరికి అందులో తన యొక్క ప్రతిబింబాన్ని ఆ జింక చూసుకోగలిగింది. ఓకే, చూసుకొని తన యొక్క కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ముల యొక్క ప్రతిబింబాన్ని చూసి ఆ నీటిలో వాటి అందానికి గర్వపడిందనమాట. ఓకే, అలాగే అకస్మాత్తుగా తన కళ్ళు తన ముందర ఉన్నటువంటి కాళ్ళ ప్రతిబింబం మీద పడ్డాయి. ఓకే, అయితే ఆ కాళ్ళని చూసి మరి సింహం ఏమనుకుంది? చూడటానికి సన్నగా ఉన్నప్పటికీ తనకి అధిక వేగాన్ని అవే అందిస్తున్నాయి కాళ్ళు కదా. జింక ఎలా పరిగెత్తుతుంది? ఆ అధిక వేగాన్ని తన ద్వారానే సాధ్యమవుతుంది కదా. కానీ వాటిని చూసట బాధపడిందట. అది తన యొక్క కాళ్ళను చూసి ఆ జింక బాధపడింది. బరువెక్కిన హృదయంతో ఇక తను చూడటానికి సన్నగా ఉన్నప్పటికీ తన యొక్క అధిక బరువును మోయటానికి అవే సహకరిస్తున్నాయి. మరి తను ఇంకా బరువెక్కిన హృదయంతో తాను చాలా కష్టంగా తన యొక్క తలను పైకెత్తింది. ఓకే, ఆ పైకెత్తి తన వైపుగా సింహం రావటం చూసింది. ఓకే, చూసి ఇక తన పరుగు అందుకుందనమాట. సింహం తన వైపు వస్తుందని చూసి తన యొక్క పరుగుని అందుకుంది. సింహం చాలా వెనకబడి ఉందన్నమాట, తనని క్యాచ్ చేయలేకపోయిందనమాట. ఓకే, ఇక జింక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కానీ అనుకోకుండా ఏమైందంటే తన యొక్క కొమ్ములు ఉన్నాయి కదా, ఆ కొమ్ములు ఏమైపోయాయి? పొదల్లో చిక్కుకున్నాయి. ఓకేనా, దాని యొక్క కొమ్ములు పొదల్లో చిక్కుకునేసరికి దాన్ని తీయటానికి చాలా తన యొక్క శక్తులా కూడా అది ప్రయత్నించిన బయటపడటానికి సాధ్యం కాలేదన్నమాట తనకి. ఇంతలో సింహం కాస్త దగ్గరికి వచ్చేసింది. ఓకే, మరి సింహం దగ్గరికి వచ్చింది. ఇక జింక ఇప్పుడు తన యొక్క కాళ్ళను దూషించినందుకు, తన కొమ్ములను మెచ్చుకున్నందుకు తనని తానే తిట్టుకుందనమాట. ఓకేనా, అరే అంటే బాధపడింది కదా, అది కాళ్ళు సన్నగా ఉన్నాయని, కొమ్ములు అందంగా ఉన్నాయని గర్వపడింది కదా. కానీ ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోయింది. సింహము తనని పట్టుకొనిక ముక్కలు ముక్కలుగా చీల్చేసింది. మరి ఇందులో నీతి ఏమిటి? మెరిసేవి ఎప్పుడూ కూడా మోసపూరితంగా ఉండవచ్చు. ఓకేనా, మనకి అందంగా కనిపిస్తున్నాయి అని వాటికి ఆకర్షణకి గురి అయ్యి గర్వపడకూడదు. ఓకే, ఇప్పుడు మన యొక్క కాళ్ళు కూడా ఈ శరీర భాగాన్నంతా మోయగలిగే శక్తి వాటికే ఉంది కదా, అవునా? అలానే జింక పరుగెత్తటానికి కూడా కాళ్ళే అంత సన్నగా ఉన్నా సహకరించింది అవే కదా. మరి దాని యొక్క జింక కొమ్ములు ఎలా ఉంటాయో తెలుసు కదా అందరికీ. పొదల్లో చిక్కుకునేసరికి తను ఎంత ప్రయత్నించినా కానీ బయటికి రాలేకపోయింది. చివరికి ఏమైంది? తన యొక్క ప్రాణాలనే కోల్పోయింది కదా. ఎంతో చక్కగా ఉంది కదా మరి ఈ కథ. ఇక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, మరి మీ విలువైనటువంటి సమయాన్ని
కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.